హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మండే మార్నింగ్ వీడియో. యాజ్ యూజువల్ అనమాట. అన్నమును పప్పు పెట్టేశాను. తోటకూర పప్పులో చింతపండు బదులు నేను మామిడికాయ తురిమేశాను. అలాగే ఇంకొక పక్కన సజ్జ జావకి వాటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే రాగి పిండి అయిపోయింది, అందుకని సజ్జ పిండికి జావ కలపడానికి పెట్టుకున్నాను. అలాగే ఇవాళ ప్రోటీన్ బదులు ఇంకా బొబ్బర్లు అలాంటివన్నీ అయిపోయినాయి, తెచ్చుకోవాలి. అందుకని ఈ పల్లీలు వేయించి బెల్లం ముక్కతో పాటు ఈ పల్లీలు కూడా ఇస్తాను వాళ్ళకి. 2 స్పూన్లు సజ్జపిండి వేసానండి. ఇది కూడా రాగి పిండిలాగే ఇంకా వాటర్లో కలుపుకొని ఆ పైన పెట్టిన వాటర్ చెల్లిన తర్వాత దాంట్లో పోసుకుంటూ ఉండగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో పోసేసానండి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉంటే కొంచెం బాగా ఉడకాలి. జావ కూడా బాగా కాగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా మజ్జిగతో తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా వాటర్తో డైల్యూట్ చేసేసి ఉప్పు కూడా వేసుకొని తాగొచ్చు. పల్లీలు కూడా వేగిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత నేను చిన్న చిన్న స్టీల్ బాక్సుల్లో పెట్టి ఒక బెల్లం ముక్కతో ఇస్తాను. ప్రోటీన్ ఉంటుంది కదా చాలా, అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది. మనకి ఏమీ లేనప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. కుక్కర్ వచ్చేలేపు పప్పు కూడా పోపేసేసానండి. కప్పులో వేసుకుంటాను. కర్రీ బెండకాయ కూర చేస్తున్నానండి. తరిగి పెట్టుకున్నాను. కూరకి పోపేసేసాను. కొంచెం బెండకాయ అంటే మనం నీళ్ళ మూత పెట్టుకుంటే బాగోదండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అంటే డీప్ ఫ్రై కాదు, కొంచెం మెల్లిగా మగ్గిస్తా సిమ్లో పెట్టి. మనం పిల్లలకి బాక్సుల్లో ఇలా రైస్ ఐటమ్ ఇస్తున్నప్పుడు ఇలా కూర పప్పు ఇలాంటివన్నీ ఉండేట్టు చూసుకుంటే కనుక రైస్ ఎక్కువ తిన్నట్టు అవ్వదు. కొంచెం రైస్ పెట్టేసి కర్రీ ఇచ్చేస్తే బాగుంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి. క్లైమేట్ చల్లబడింది కదండి, నేను చారు లాంటివి కూడా రసం లాంటివి పెడుతూ ఉంటాను, చల్లదనానికి బాగుంటుందని. నెయ్యితో తిరగమాతేస్తాను. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. నేను ములక్కాడ రసం పెడుతున్నాను ఇవాళ. మధ్యలో ఎండలు వచ్చినా ఇంకా చల్లబడిపోతుంది, వర్షాకాలం వచ్చేస్తుంది. ఇలాంటి రసాలు మిరియాల చారు లాంటివి పెట్టుకుంటే పిల్లలకి జలుబు చేయకుండా ఉంటుంది. ఈ ములక్కాడలు వేసుకుంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది ఫైబరు. నేను ములక్కాడ చారులో బెల్లం వేస్తాను. ఇది చదువుకునే పిల్లలకైతే మనం చారు అవి ఇవ్వలేం, కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు శుభ్రంగా చారు తీసుకెళ్ళొచ్చండి. పోనీ నైట్ అన్నా కూడా చారు కూరతో కొంచెం పెరుగన్నం తింటే అంత లైట్గా, ఇంకా షుగర్లు అవన్నీ ఎందుకు వస్తాయండి. తినే ఫుడ్ లైట్గా తీసుకోవాలి. నైట్ కొంచెం వాకింగ్ చేయాలి. చపాతీ తిన్నా లైట్గా అన్నం తిన్నా ఒకటే. ప్రతిరోజు చపాతీలు ఏం చేసుకుంటామండి, ఓపికలు ఉండవు. అంతేనండి కుకింగ్ వీడియో ఈరోజుది. థ్యాంక్ యూ అండి.